బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బాపట్ల మాజీ ఎంపీ నందిగామ సురేష్ అయితే అరెస్ట్ అయినట్లయితే తెలుస్తుంది. అయితే మనం హైదరాబాద్‌లోని హైదరాబాద్‌లోని మియాపూర్‌లో అయితే పోలీసులైతే అదుపులోకైతే తీసుకున్నారు. ఇంతకీ ఎందుకు అరెస్ట్ చేశారు? ఏంటి అనేదైతే పోలీసులైతే ఇంకా బయటకైతే రానివ్వడం లేదు. సో, మెయిన్ అయితే టీడీపీ సెంట్రల్ ఆఫీస్‌పై దాడి కేసులో అయితే అరెస్ట్ అయినట్లయితే తెలుస్తుంది. అదేవిధంగా ఆహ్, నందిగామ సురేష్‌తో పాటు టీడీపీ ఎవరైతే మన విజయవాడలో డిప్యూటీ మేయర్ భర్త కూడా అరెస్ట్ అయినట్లయితే తెలుస్తుంది. కొద్దిసేపట్లో అయితే మంగళగిరి పోలీస్ స్టేషన్‌కి తీసుకొచ్చి ఎంక్వైరీ చేసి దాని తర్వాత కోర్ట్‌కైతే అప్పజెప్పినట్లయితే తెలుస్తుంది. సో, మెయిన్ మన ఎందుకు తీసుకొచ్చారు? ఏంటి? అనేదైతే ఇంకా ఎంక్వైరీలో అయితే ఉంది. సో, అక్కడున్న పోలీస్ సిబ్బంది ఎవరైతే ఉంటారో వాళ్ళైతే ఇంకా మెయిన్ ఇన్ఫర్మేషన్ అయితే తీసుకురావడం లేదు. సో, ఎందుకు అరెస్ట్ చేశారు? ఏంటి? అనేదైతే సో, నందిగమ సురేష్‌నైతే ఇప్పుడు బాపట్లలోని మాజీ మంత్రి నందిగామ సురేష్‌నైతే అరెస్ట్ అయితే చేశారు. సో, మెయిన్ హైదరాబాద్ మియాపూర్ పరిధిలో అయితే అరెస్ట్ చేసినట్లయితే తెలుస్తుంది. సో, అక్కడ ముందుగా నందిగామ సురేష్‌నైతే వాళ్ళ ఇంటి వద్దకి ఎళ్ళినప్పుడైతే తనైతే లేడు. సో, అక్కడ లేక అండ్ అక్కడి నుంచి మళ్ళీ ఎంక్వైరీ చేయగా మనకి హైదరాబాద్ మియాపూర్‌లో అయితే నందిగామ సురేష్‌నైతే అరెస్ట్ చేసినట్లయితే తెలుస్తుంది. అదే విధంగా ఎందుకు అరెస్ట్ చేశారు? ఏంటి? అనేదైతే ఇంకా ఎంక్వైరీ చేయనున్నారు. సో, మెయిన్ మళ్ళా అందులో గూడా అంటే మెయిన్ పోలీసులు ఎవరైతే ఉన్నారో పోలీసులు ఇంకా ఆహ్, ఇన్ఫర్మేషన్ అయితే బయటకైతే రానివ్వడం లేదు. సో, అసలెందుకు ఎంక్వైరీ అంటే ఎందుకు నందిగామ సురేష్‌ని అరెస్ట్ చేశారు? అసలు ఏ కేస్‌లో అరెస్ట్ చేశారు? అండ్ ఇంకా అసలు అంటే తన ఎనకాల ఇంకా ఏమేమున్నాయి? అండ్ తనతో పాటు ఎంతమంది ఉన్నారు? ఏంటి? అనేది గూడా తెలియనున్నది. సో, తనతో పాటు విజయవాడ డిప్యూటీ మేయర్ భర్తని కూడా అరెస్ట్ చేసినట్లయితే తెలుస్తుంది. సో, కొద్దిసేపట్లోనే మంగళగిరి పోలీస్ స్టేషన్‌కి తీసుకొచ్చి ఆహ్, తీసుకొస్తారని సమాచారం అయితే ఉంది. సో, చూడాలి మరి మంగళగిరికి తీసుకొచ్చాక ఇంకా ఏం చేస్తారు? అంటే ఎలా విచారణ చేస్తారు? ఏంటి అనేదైతే చూడాలి. అదే విధంగా దాని తర్వాతయితే సో, కోర్ట్‌కైతే అప్పజెప్తారన్నట్లయితే విచారణ అయితే ఉంది. సో, మరి ముందుగా అసలు నందిగామ సురేష్ మాజీ మంత్రి నందిగామ సురేష్‌నయితే అసలెందుకు అరెస్ట్ చేశారు? ఏంటి అనేదైతే చూడాలి. అదే విధంగా బాపట్ల మాజీ సురేష్ అరెస్ట్ కేస్‌లో అసలేం జరుగుతుంది? ఇంకా ఇతనితో పాటు ఇంకెంతమందున్నారు? ఇతనితో పాటు ఇంకెంతమందిని అరెస్ట్ చేస్తారు? ఏంటి అనేదైతే చూడాలి. అయితే మెయిన్ ఏంటంటే మనకి ఆహ్, విజయవాడలో అయితే మెయిన్ ఏంటంటే టీడీపీ సెంట్రల్ ఆఫీస్‌పై దాడి కేసులో అయితే నందిగామ సురేష్‌నైతే అరెస్ట్ చేసినట్లయితే తెలుస్తుంది. అదే విధంగా నందిగామ సురేష్‌తో పాటు ఇంకా ఎంతమంది ఉన్నారు? ఏంటి అనేదైతే తెలియాలి. సో, మీకు కూడా ఇంతకుముందు కూడా ఏం తెలుసు? ఏంటి అనేదైతే కామెంట్ చేయండి. సో, కామెంట్స్ అయితే చాలా వస్తున్నాయండి. ఈ కేసు, ఆ కేసు అనైతే సో, కామెంట్‌లు చూసుకుంటే గనక కామెంట్స్ అయితే చాలా వస్తున్నాయి. అక్కడ విచారణ అంటే అక్కడున్న ప్రజలని విచారణ చేస్తే గనక వాళ్ళు గూడా అంటే కొన్ని చెప్తున్నారు గానీ, దానికి కరెక్ట్ అయిన సమాచారం అయితే ఇప్పటికైతే ఎంక్వైరీలో అయితే తెలియడం లేదు. సో, అసలు ఇంతకి ఏం జరుగుతుంది? ఏంటి అనేదైతే చూడాలి ముందు ముందు అసలు. అండ్ అదే విధంగా పోలీసులు గూడా అసలు ఫైనల్‌గా ఏం జెప్తారు? ఎందుకు అరెస్ట్ చేశారు? ఏంటి అనేది ముందు ముందయితే చూడాలి. సో, ముందు అదే విధంగా అసలు ఎవరు గూడా అంటే ఎవరు గూడా ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఇంత సడెన్‌గా అసలు సురేష్ గారు అంటే నందిగామ సురేష్ అయితే అరెస్ట్ అవుతాడనైతే ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. సో, సడెన్‌గా ఒకటేసారి అరెస్ట్ అయ్యే లోపు అందరైతే ఆహ్, షాక్ షాక్ అయ్యారనైతే చెప్పొచ్చు. అయితే మెయిన్ టీడీపీ సెంట్రల్ ఆఫీస్ ఏదైతే ఉందో సెంట్రల్ ఆఫీస్ దాడిపై కేసులో అయితే నందిగామ సురేష్ అయితే అరెస్ట్ అయినట్లయితే తెలుస్తుంది. సో, ఆహ్, మార్నింగ్ మనం చూసుకున్నట్లయితే అదే విధంగా హైదరాబాద్ మియాపూర్‌లో అయితే పోలీసులైతే ఆహ్, పరిధిలోకైతే తీసుకున్నట్లయితే తెలుస్తుంది. అసలు ఇంతకీ ఎందుకు అరెస్ట్ అయ్యాడు? ఏంటి అనేది పోలీసులైతే ఇంకా ఎంక్వైరీ అయితే చేయనున్నారంటే ఇంకా పోలీసులైతే బయటకు రానివ్వడం లేదు. అదే విధంగా తెలుసుకుందామని ప్రయత్నించినా గాని వాళ్ళైతే బయటకైతే రానివ్వడం లేదు. మరి ఇంకా అంటే ఎంక్వైరీ అయితే చేస్తున్నారనైతే ఒక విచారణ అయితే ఉంది. చూడాలి ముందు ముందు ఇంకా ఏం జరుగుతుంది? ఏంటి అనేదైతే అండ్ అదే విధంగా కేస్‌లో ఇంకెన్ని మలుపులున్నాయి. అదే విధంగా ఇతనితో పాటు ఇంకెంతమంది ఉన్నారు? ఏంటి అనేదైతే చూడాలి. కామెంట్స్‌లో మాత్రం చాలా వస్తున్నాయి. అదే విధంగా బయట గూడా టాక్ ఎలా ఉంది అనంటే అక్కడున్న ప్రజలు ఏమంటున్నారు అనంటే ఈ కేస్‌లో ఇరికాడు, ఆ కేస్‌లో ఇరికాడు అని ఏవేవో కొన్ని కేసులైతే చెప్తూ వస్తున్నారు. మరి ఇంకా చూడాలి అంటే నిజంగానే అసలు ఏ కేస్‌లో నందిగమ సురేష్‌ని తీసుకున్నారు. ఏంటి అనేదైతే చూడాలి. అయితే ముందుగా మనకి మెయిన్ వచ్చిన సమాచారం ఏంటి అంటే బాపట్ల మాజీ ఎంపీ నందిగామ సురేష్ ఎవరైతే ఉన్నారో అతన్నైతే అరెస్ట్ చేసిన విషయం అయితే అందరికీ తెలిసిందో. సో, అసలెందుకు అరెస్ట్ చేశాడు? ఏంటి అనేదైతే విచారణ అయితే తెలియనున్నది. సో, హైదరాబాద్ మియాపూర్‌లో అయితే అదుపులోకైతే తీసుకున్నారు. అక్కడ ముందుగా నందిగామ అక్కడ సురేష్‌నైతే అక్కడ ఎంక్వైరీ చేయగా అక్కడ దొరకకపోగా అయితే ముందు మనకు హైదరాబాద్‌లో అయితే
వెంటనే దొరకరు. మరి ఇంతకీ ఏ కేసులో తీసుకున్నారు? ఎందుకు తీసుకున్నారు? ఏంటి అనేది ఆ విచారణ అయితే తెలియనున్నది. చూడాలి. అదే విధంగా టీడీపీ సెంట్రల్ ఆఫీస్‌పై దాడి కేసులో అయితే నందిగామ సురేష్‌నైతే అదుపులోకైతే తీసుకున్నట్లయితే తెలుస్తుంది. కానీ ఇంతకీ అసలెందుకు తీసుకున్నారు? అదే విధంగా ఇంకా ఇతనితో పాటు ఎవరున్నారు? ఏంటి అనేదైతే చూడాలి. అదే విధంగా అంటే ఎంక్వైరీ చేస్తుండగా గూడా అక్కడ వేరే వాళ్ళు ఎవరైతే విచారణ చేస్తూ ఉన్నారో, అంటే వేరే వాళ్ళు ఎవరైతే తెలుసుకోనున్నారో వాళ్ళకైతే ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తలేరు. అక్కడున్న పోలీస్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే రావడం లేదు. ఇంతకీ ఏ కేసులో తీసుకున్నారు? అతనితో పాటు ఎవరున్నారు? అవన్నీ వివరాలైతే తెలియనున్నది.